ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో తిలక్ గురించి జరిగిన డ్రామా గురించి మనం చూస్తాం. IPL 2025 లో LSG వర్సెస్ MI ఈ మ్యాచ్ తిలక్ కెరియర్ లో బిగ్ కాంట్రవర్సీ మూమెంట్ అనేది అయ్యిందన్నమాట. తిలక్ 23 బాల్స్ లో 25 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ 7 బాల్స్ లో అనేది 24 రన్స్ అనేది కావాలి. అప్పుడు షాకింగ్ ట్విస్ట్, MI తిలక్ ని రిటైర్డ్ అవుట్ అనేది చేసింది. హార్దిక్ పాండ్యా, కోచ్ మైలా జయవర్ధన వీళ్ళిద్దరు కూడా కలిసి కాల్ అనేది తీసుకున్నారనమాట. తిలక్ స్లో బ్యాటింగ్ చేస్తున్నాడు, ఫ్రెష్ హిట్టర్ కావాలి అని అన్నారు. అప్పుడే మిచెల్ స్టాట్నర్ అనేది వచ్చాడు, కానీ MI 12 రన్స్ తేడాతో లాస్ అనేది అయ్యింది. హీరో సీన్ లో విలన్ ఎంట్రీ ఇచ్చినట్లు ఈ మూవ్ అందరినీ షాక్ చేసింది. ఇది నిజంగా స్ట్రాటజీనా లేక తిలక్ మీద పర్సనల్ గ్రజ్నా? ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే మీకే హార్దిక్ తిలక్ మధ్య టెన్షన్ హింట్స్ కనిపిస్తాయి. 2023 T20 లో తిలక్ 49 పై ఉంటే హార్దిక్ 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. తిలక్ 50 మిస్ అయ్యాడు. అప్పుడు కూడా ఫ్యాన్స్ అన్నారు హార్దిక్ సెల్ఫిష్ గా ఆడాడని. IPL 2024 లో ఢిల్లీ మ్యాచ్ తర్వాత తిలక్ 63 ఆఫ్ 32 కొట్టినా సరే హార్దిక్ పబ్లిక్లీ తిలక్ కు ఇంటెంట్ లేదని క్రిటిసైజ్ చేశాడు. ఇవన్నీ చూస్తే ఒక డౌట్ వస్తుంది, హార్దిక్ మనసులో తిలక్ మీద ఏదో గ్రడ్జ్ ఉందని. ఇది ఫేరేనా? తిలక్ లాంటి యంగ్ టాలెంట్ ని ఇలా సైడ్ లైన్ కి పుష్ చేయడం హార్డ్ బ్రేకా కాదా? హార్దిక్ డిసిషన్ వెనుక పర్సనల్ గ్రడ్జ్ ఉందని మీకు కూడా అనిపిస్తుందా లేక ప్యూర్ స్ట్రాటజీనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.